హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దియర్ కలెక్షన్స్. సో ఈ కాంబోకి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు. సింగిల్గా తీసుకునే వాళ్ళు సింగిల్గా తీసుకున్నారు, కాంబోగా తీసుకునే వాళ్ళు కాంబోగా తీసుకున్నారు. సో మీకు వస్తున్న కలర్స్ ఇక్కడ క్లియర్గా నేను చూపిస్తున్నాను. ఇది ఒకరి కాంబో అనమాట, ప్యాకింగ్ ద కాంబో. సో దిస్ ఇస్ పింక్ కలర్. యాక్చువల్గా ఇది కొంచెం పెద్ద బుట్ట వస్తుందండి, బికాస్ బీడ్స్ కొంచెం బిగ్ సైజ్ ఉన్నాయి కాబట్టి. అండ్ దిస్ ఇస్ ఎల్లో కలర్. ఇది వీడియోలో మనం చూపించలేదు, బట్ వీ హ్యావ్ కస్టమైజ్డ్ ఇట్. అండ్ ఎలా ఉంటుందో నేను ఒకదానికి పెట్టి చూపిస్తాను. అండ్ ఇది మీకు తెలుసు కదా, ఇది పెసర్ కలర్, పర్పుల్ కలర్, ఆరెంజ్ కలర్ అండ్ వెరీ ప్రెట్టి బ్లాక్ కలర్. ఇది నేను కూడా మొన్న కస్టమైజ్ చేయలేదు, గ్రీన్ కలర్. అండ్ దిస్ ఇస్ బ్లూ కలర్ అండ్ బేబీ పింక్ కలర్. సో చూడండి, ఇలా వస్తుంది యాక్చువల్గా. అయితే ఇయర్ రింగ్ బుట్ట వస్తుంది కిందికి, మొత్తం రియల్ బీడ్స్ అండి. సో ఈ కలర్స్ ఎందుకు చూపిస్తున్నావు అక్క అంటే, ఇవి నేను చూపించలేదు కాబట్టి ప్రీవియస్ వీడియోలో. సో ఇది ఒక్కొక్క పెయిర్ వచ్చేసి విత్ స్టడ్ 550 రూపీస్ పడుతుందండి, విత్ స్టడ్. అండ్ వితౌట్ స్టడ్ వచ్చి 450 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు నేనేం చేశానంటే, ఇది కంప్లీట్గా ఒక కాంబో లాగా సెట్ చేశాను. సో 9 కలర్స్ ఉన్నాయి ఇందులో. సో మీకు ఆల్రెడీ ఇక్కడ 9 కలర్స్ అనేది ఉంది కాబట్టి 9 × 450 అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. 9 × 450 ఎంత అవుతుంది? 4050 ప్లస్ 199 అనేది హుక్. సో 4249 రూపీస్ వర్త్ ఉన్న ఈ కాంబోని నేను ఆఫర్లో పెడుతున్న ప్రైస్ వచ్చేసి 3850 రూపీస్. 3850 రూపీస్కి మీకు ఫుల్ కాంబో వస్తుంది. 9 కలర్స్ వస్తాయి. ఎవరైనా సెల్లర్స్ ఉన్నారు, సేల్ చేసుకుంటాము అనుకునే వాళ్ళకు ఇది ఒక బంపర్ ఆఫర్ అనమాట. మీరు మీ పైన హుక్ అనేది మీ ఇష్టం అండి, మీరు ఏవైనా తీసుకొని మీరు సేల్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫుల్ కాంబోలో నేను వచ్చేసి ఒకటే హుక్ ఇస్తాను, సింగిల్ పెయిర్ ఆఫ్ హుక్ ఇస్తాను. ఓకే, సింగిల్ హుక్ ఇస్తాను. ఈ హుక్ సింగిల్ పెయిర్ ఇస్తాను. సో మీకు ఇంకా ఎక్స్ట్రా హుక్స్ కావాలంటే యూ హ్యావ్ టు పే ఎక్స్ట్రా అమౌంట్ ఫర్ దాట్. వేరే ఏమైనా మీరు మీ దగ్గర ఆల్రెడీ ఏమైనా హుక్స్ ఉన్నాయి అనుకుంటే కూడా నో ప్రాబ్లం. ఓకే, సో ఇదన్నమాట కాంబో. ఇదైతే ఒక ఆర్డర్ డిస్పాచ్ అవుతుంది. అండ్ ప్యాకింగ్ సిస్టమ్ చూడండి ఎలా ప్యాక్ చేస్తున్నాము. 1 2 3 ఇది హుక్ అనమాట. సో దీంతో పాటు 10 ప్యాకెట్స్ ఉండాలి. 4 5 6 7 8 9 and 10. సో ఎట్ ద టైమ్ ఆఫ్ ప్యాకింగ్ ఇది కూడా కన్ఫర్మ్ చేసుకుంటాం మేము. కాంబోస్ అయితే ఏం ఫ్రీ అలా డైరెక్ట్గా ప్యాక్ చేయము. ప్యాకింగ్ చేసేటప్పుడు ఇలా చెక్ చేసుకొని ప్యాక్ చేస్తామన్నమాట. సో ఇది బీడెడ్ జ్యువెలరీ కాబట్టి డబుల్ ర్యాపింగ్ చేసేసి ప్లాస్టర్ వేస్తాము. సో నాకు ఇప్పుడు కొంచెం ఒకే చేత్తో చేయడం అంటే కష్టంగా ఉంది కాబట్టి అది షూట్ చేయను. ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది అనమాట. సో కవర్లో పెట్టేసి ప్యాక్ చేసేసేయడం. ఆల్రెడీ అడ్రస్ ఇక్కడ పెట్టేసుకున్నాను. సో జస్ట్ ప్యాకింగ్ విల్ బీ పెండింగ్. ఫైనల్ ద పార్సల్ ప్యాకింగ్ అయిపోయింది. ఇలా డిస్పాచ్ అవుతాయండి మన దగ్గర. సో బబుల్ ర్యాప్ అనేది డబల్గా వేస్తాము, బికాస్ బీడెడ్ జ్యువెలరీ ఉన్నప్పుడు బీడెడ్స్ ఏమన్నా ఈ డ్యామేజ్ కాకుండా ఇలా డబుల్ ర్యాపింగ్ అనేది చేస్తామన్నమాట.